దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య మాటలు విందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. స్తోత్రం. దేవునికి సమస్త మేము కలుగును గాక. గొప్ప వాగ్దానం మన జీవితం నెరవేర్చబడును గాక. దేవుడిస్తున్న మాట నేను నా అరచేతి మీద చెక్కుకున్నాను. ఇది నువ్వు నమ్మినట్లయితే మన జీవితము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు తెలియపరుచు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు భయపడుతూ బిడ్డ? నువ్వు ఎక్కడో ఉన్నాను అనుకుంటావు. కష్టాలలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎక్కడో లేవు. నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. నా అరచేతి మీద చెక్కుకున్నాను. అబ్బాయి, ఎంత గొప్ప మాట అండి. కలువరి శిలలో బలియాగమై నా యేసు ప్రభువుల వారు ఆ యొక్క చేతుల్లో మేకులు కొట్టించుకొని ఆ యొక్క గాయాలలో నిన్ను దాచుకుంటా ఉన్నాడు. ప్రేమగల దేవుడు తన అరచేతుల మీద ఒక్క చేయి కదా, 2 చేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు. 2 చేతుల తీరలు వేయించుకున్నాడు నా యేసయ్య. అంత ప్రేమగల దేవుడు నీకు ఈరోజు ఈ పూట ఈ వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. భయపడకు. నన్ను అందరు చేయి విడిచిపెట్టారు అనుకుంటున్నావా? నాకు సంబంధం ఉన్న సమస్యలను బట్టి, ఉన్న బాధలను బట్టి నన్ను అందరూ చేయి విడిచిపెట్టారు, నా తోడు ఎవరు లేరు అనుకుంటున్నావు. లేదు. ఎంతమంది నీకు తోడున్నా లేకున్నా, ఎంతమంది నీ చేయి విడిచిపెట్టినా కానీ దేవుడిని చెయ్యి విడిచిపెట్టేవాడంత మాత్రం కాదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళేంత వరకు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూనే ఉంటాడు. ఆయన ఇస్తున్నట్టు ఈ వాగ్దానము ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనంటే గొప్ప వాగ్దానం ఇది. ఎందుకంటే నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. ఎక్కడ చెక్కున్నాడు? అరచేతుల మీద. చూడుము అంటున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. మీదనే, అరచేతుల మీదనే. చూడు. ఇక్కడ నువ్వు చూడట్లేదు. ఆయన వైపు చూడు దయచేసి. నా ప్రియ సహోదరుడా, ఆయన వైపు చూద్దాం. ఆయన నిన్ను చేయబట్టి నడిపిస్తాడు. వెళ్ళలేని గమ్యానికి చేరులాగా సహాయం చేస్తాడు. ఓడిపోతున్నప్పుడు భుజం తట్టి నడిపిస్తాడు. పడిపోతున్నప్పుడు చేయిచ్చి లేపుతాడు. బాధపడుతున్నప్పుడు బాధపడకని చెప్పేసి నిన్ను కౌగిట్లో హత్తుకుంటాడు. కన్నీళ్ళు గారుస్తున్నప్పుడు నీ కన్నీళ్లను తుడుస్తాడు. ఆయన నీ జీవితం చేయలేదంటూ ఒక్కడి కూడా లేదు. చేయలేకపోయినది ఏది ఉండదు. అన్నీ చేయగలుగుతాడు. అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఇంత ప్రశాంతంగా కొద్దిగా గొప్ప అయినా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఉండగలుగుతున్నావు అంటే దేవుని కృప మాత్రమే. దేవుడు నిన్ను తన అరచేతి మీద చెక్కి ఉన్నాడు. ఇంత వాస్తవమైన విషయం ఇది. ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, నేను నా కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను కదా అనుకుంటావు. కానీ ఆయన చేతుల మీద నిన్ను చెక్కుకొని నిన్ను నడిపింపజేస్తా ఉన్నాడు. ఆయన హస్తం లేకపోతే మనం ఏమి చేయలేం. ఆయన చేతులు, 2 చేతుల మీద నిన్ను చెక్కుకొని రోజు చూస్తూ ఉంటాడు. నువ్వు మంచిగా సంతోషంగా ఉన్నా చూస్తాడు. నువ్వు కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూనే చూస్తాడు. నీ కన్నీళ్ళను దేవుడు చూడట్లేదు అని ఎంతమంది అనుకోవద్దు. అసలు నువ్వు నన్ను ఎందుకు అట్లా అనుకుంటున్నావు? నా కుమారుడు, నా కుమార్తె, నేను లేని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ఒకసారి చూడు. నువ్వు ఎక్కడ నా అరచేతుల మీదనే ఉన్నావు. చెక్కుకొని ఉన్నాను కదా. ఎక్కడికి వెళ్ళిపోతావు? చెక్కుకున్నప్పుడు మనం భూమిని కానీ మరి ఏదైనా వేరే ప్రదేశాన్ని చెక్కినప్పుడు పార తీసుకొని చెక్కినప్పుడు ఏమవుతుంది? అది మొత్తం చెక్కులు లేచి వస్తుంది. నా యేసయ్య కొరడాలతో చెక్కించుకున్నాడు. ఒళ్ళంతా చేతుల మీద సీలలతో చెక్కించుకున్నాడు. ఈరోజు అంత ప్రేమ గల దేవుడు నేను ఉన్నాను, భయపడకని ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నీకోసం నేను ప్రాణత్యాగం చేసిన వాడును. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నా అరచేతిలో ఉన్నావు. నేను చెక్కుకొని ఉన్నాను అనే విషయాన్ని తెలియపరుస్తూ నిన్ను ధైర్యపరుస్తున్నట్టు కనుక ఈ గొప్ప వాగ్దానము దేవుడు నీకు తెలియపరుస్తున్నట్టు కదా. దీన్ని నమ్ముదాం, సంతోషంగా ముందు సాగుతాం. ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు. శోధన చేసిన సహాయం దయచేయండి. నీవు మమ్మల్ని నీ అరచేతుల మీద చెక్కుకొని ఉన్నావని ప్రభుత్వండి గొప్ప వాగ్దానంగా గుర్తు చేశారు. వందనాలు చేసినాం తండ్రి. కష్టంలో, నష్టంలో, బాధ, ఇరుగులు, ఇబ్బందులు నుండి మా జీవితంలో ప్రభుత్వండి నీవే కార్యం చేయని వేడుకలు సహాయం తెచ్చి రక్షించి, కాబట్టి స్థిరపరిచి, బలపరిచి, ఆశింపజేయండి.
ఇదంతా అయ్యా ఈ గొప్ప వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ధైర్యంగా ఉంటే సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. కృతజ్ఞత చేస్తున్నాం తండ్రి. కలిగించి కాపాడి వేడుకుంటున్నాం ప్రభా. నేను ఆ మహిమార్థమైన నిలబెట్టండి, వాడుకుంటే సహాయం దయచేయమని. ఎవడే కష్టం నష్టం బాధ ఎదుర్కొని ఇబ్బందులు ఉన్నారో, ఆర్థికపరమైన ఒత్తిడిలో ఉన్న, కుటుంబ సమస్యలతో ఉన్నదండి, గొప్ప విడుదల దయచేయం వేడుకుంటే సహాయం దయచేసి, మీరున్నారని గొప్ప ధైర్యం నమ్మకం వారికి దయచేసి నింపించే సహాయం దయచేయము. కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.